హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన్గోల్ అరోమా. నేను ఇవాళ అయితే గుడ్డు పొంగనాలు చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా చేయొచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద, ఈవినింగ్ స్నాక్స్ కింద సూపర్గా ఉంటాయండి. ఇందుకోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము. ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్ దోసపిండి అండి. దోసపిండి నా దగ్గర కొంచెం ఉంది, అందుకోసం నేను పొంగనాలు అయితే వేస్తున్నాను. కొంచెం పుల్లగా ఉన్నా పర్లేదండి, పిండి ఏం పర్లేదు, చక్కగా సరిపోతుంది మనకు కొంచెం పుల్లగా ఉన్న. సో ఇక్కడ నేనైతే కొంచెం జీలకర్ర తీసుకొని దాన్ని క్రష్ చేసి వేస్తున్నానండి. క్రష్ చేయటం వల్ల మంచి అరోమా వస్తుంది. నేను ముందుగానే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మనకు కొంచెం అల్లము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇవన్నీ చాలా ఫైన్గా చాప్ చేసుకోవాలండి. సన్నగా చాప్ చేసుకున్నవన్నీ ఆ పిండిలో అయితే వేసేసి, అందులో కొంచెం కలర్ కోసం అయితే కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి. అందులోనే కొంచెం రుచికి సరిపడా సాల్ట్, ఆ పిండికి సరిపడా ఎగ్స్ అయితే నేను 4 అయితే నాకు కరెక్ట్గా సరిపోయాయండి. సో మనం ఎంత పిండి తీసుకుంటామో దాన్ని బట్టి ఎగ్స్ వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 4 ఎగ్స్ కొట్టేసి చక్కగా బీట్ చేయాలండి. దాన్ని చక్కగా కలిసిపోవాలి. అవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నవన్నీ వేసి చక్కగా కలపాలండి. మంచిగా బీట్ చేయాలి. ఆ ఎగ్స్ అవన్నీ పిండిలో కలిసిపోయేదాకా కలుపుతూ ఉండండి. మంచి ఫ్లఫీగా అవుతుంది పిండి, అప్పటి వరకు కలపండి. ఇదిగోండి, చూసారు కదా, చక్కగా కలిపేసాను నేను. ఇక్కడ నేను క్యారెట్ కూడా తురిమి పెట్టుకున్నానండి. ఇదిగోండి, సన్నగా ఒక హాఫ్ క్యారెట్ అయితే సరిపోతుందండి. ఇదిగోండి, ఇలా వేసేసుకొని చక్కగా కలపండి. కలిపి దాన్ని ఒక 15 మినిట్స్ పక్కన రెస్ట్ ఇచ్చేసేయాలండి. అలా ఇవ్వటం వల్ల పిండి మంచిగా మనం వేసిన ఎగ్స్ ఇవన్నీ చక్కగా ఫర్మేట్ అయ్యి మంచిగా అవుతుందండి పిండి కూడా. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే ఖచ్చితంగా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ లూజ్గా ఉండకూడదండి. సో ఇలా మనం ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయాలండి ఆ పిండిని మొత్తాన్ని. ఇక్కడైతే నేను పొంగనాలు వేసుకునే పాత్ర చూసారు కదా, ఇలా మనకు బయట దొరుకుతుందండి మార్కెట్లో. ఇందులో అది ప్రీహీట్ చేసుకొని అది కొంచెం హీట్ అయ్యాక అందులో మనకి ఆయిల్ అయితే సరిపడా వేసుకున్నానండి. ఇందులోకి నేను ముందుగా మిక్స్ చేసుకున్న పొంగనాల పిండి అయితే వేసేస్తున్నాను. వేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో ఉంచి వేయండి, అప్పుడు మంచిగా వస్తాయి పొంగనాలు. చూసారు కదా, ఇలా వేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి. చాలా టేస్ట్ ఉంటాయండి. సో ఇక్కడైతే మనం మూత అయితే పెట్టేద్దామండి. ఆవిరికి అవి చక్కగా ఉడికిపోతాయి. చూసారు కదా, ఇలా కొంచెం ఉడికాక మనము నెక్స్ట్ టర్న్ చేసుకోవాలి. ఇంకో వైపుకి తిప్పుకొని చక్కగా అటు సైడ్ కూడా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు లోపల వరకు మంచిగా కుక్ అయ్యి మనం వేసిన ఎగ్స్ కానీ ఇదంతా ఏమీ స్మెల్ లేకుండా చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ ఇలా తిప్పండి. నేను ఇక్కడైతే స్టిక్ యూస్ చేస్తున్నానండి. ఇదైతే కరివేపాకు పుల్లండి. ఎక్కువ మోతాదులో తెచ్చుకున్నప్పుడు కరివేపాకు స్టిక్స్ వస్తాయి కదండి, అవన్నీ నేను గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇలా గారెలు తీయటానికి, ఇలా పొంగనాలకి, వీటికి యూజ్ అవుతుందని తీసి పెట్టుకుంటాను. మీరు కూడా యూజ్ అవుతుందేమో చూసి తీసి పెట్టుకోండి. ఇక్కడైతే నేను ఉడికిపోయాయండి పొంగనాలు, చక్కగా లోపల వరకు మంచిగా ఉడికాయి. నేనైతే తీసి పెడుతున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసేస్తున్నానండి. ఇలా 2-3 వాయిలు వేసేసుకొని చక్కగా పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి. 3 వాయిలు అయితే వస్తాయి. ఇంట్లో అందరికి కరెక్ట్గా సరిపోతాయి. ఇలా అన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వాలి. ఇవి కూడా మూత పెట్టేసి ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి చూసుకోండి, మంచిగా ఉడికిపోతాయి. ఇలా మంచిగా టర్న్ చేస్తూ ఉండాలండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి, మాడుగంటకుండా, మాడిపోకుండా. చూడండి, సెకండ్ వాయి కూడా అయిపోయింది. నేనైతే అవి కూడా ప్లేట్లోకి తీసేస్తున్నాను. ఇక్కడ నేనైతే రోటి పచ్చడి చేసుకున్నానండి. మ్యాక్సిమం నేను రోటి పచ్చడే చేస్తానండి. చూసారు కదా, ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో, సూపర్గా ఉంటాయండి ఎగ్ పొంగనాలు అయితే. ఇది నేను మా సిస్టర్ దగ్గర నుండి నేర్చుకున్నానండి. చాలా బాగా చేస్తుంది తను.
చూసారు కదా, ఇలా నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నానండి. చాలా ప్లఫీగా చాలా స్మూత్గా వచ్చాయండి. సూపర్ అంటే సూపర్ అండి, సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఆ చట్నీకి ఆ పొంగనాలకి సూపర్ ఉందండి. కారప్పొడితో కూడా తినొచ్చండి. మా చిన్నప్పుడు అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అతను పొంగనాలు వేసుకొని వస్తానండి. అవి పుల్లటి పొంగనాలండి, సూపర్ ఉంటాయి. కారప్పొడి వేసుకొని వేడి వేడిగా 10కి చాలా ఇచ్చేవాడండి. 10 రూపీస్కి అప్పట్లో చాలా వచ్చాయండి, ఇప్పుడు ఏమీ రావట్లేదు. సో నా ఛానల్ని లైక్ చేయండి, చూడండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు.